వెంకటాద్రిసమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. జననీం శారదాం దేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయోశ్రిత్వా ప్రణమామి ముహుర్ముహుః. సర్వదేవదేవీ స్వరూపాయ శ్రీరామకృష్ణాయ నమః. పుదిపట్ల శ్రీరామకృష్ణ సేవా సమాజం వారు సమర్పిస్తున్న శ్రీరామకృష్ణ కర్ణామృతం ధారావాహిక వింటున్న భక్తులందరికీ నమస్కారం. మనము ఇంతకుముందు ఎపిసోడ్లో 17వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ శ్లోకాలన్నీ కూడా 41 శ్లోకాలు ప్రథమ సర్గ అన్న విభాగంలో వస్తాయి. ఈ ప్రథమ సర్గకి శ్రీరామకృష్ణుల మహద్వైభవం అని పేరు పెట్టారు రచయిత అయినటువంటి ఒట్టూరు బాలభట్ట గారు. ఇప్పుడు మనం 19వ శ్లోకానికి ప్రవేశిస్తున్నాం. మూర్త సమాధిరివ రూపవతీ దయేవ దృశ్య ప్రమోద ఇవ సావయవాసుదేవ ధర్మో వపుర్ధర ఇవ శృతిరంసినీవ మోక్షోఘనాయిత ఇవ త్వమహో విభాసి మోక్షోఘనాయిత ఇవ త్వమహో విభాసి. ఈ శ్లోకానికి భావం చూద్దాం. మూర్తిభవించిన సమాధి స్థితి, రూపం దాల్చిన దయ, దృశ్యమానమైన ఆనందం, దేహం దాల్చిన అమృతం, సాకారమైన ధర్మం, ఆకృతిగొన్న వేదం, రాశీభూతమైన మోక్షం, వీటి ద్వారానే నీవు ప్రకాశిస్తున్నావు. ఎంత అద్భుతంగా ఉందో రామకృష్ణుల వారి యొక్క మహద్వైభవం అంతా కూడా ఇందులో ప్రదర్శిస్తున్నాడు రచయిత. చూడండి, మూర్తిభవించిన సమాధి స్థితి. ఆహా, ఆయన అనుభవించినంతటి దివ్య పారవస్య భావస్థితులు, సమాధి స్థితులు, అర్ధబాహ్య స్థితి, నిర్వికల్ప సమాధి స్థితులు, సవికల్ప సమాధి స్థితులు విభ్రాంతితో చూసేవారు ప్రజలందరూ కూడా, భక్తులందరూ కూడా, మహాత్ములందరూ కూడా. అసలు ఏమిటి సమాధి స్థితి? ఎంత అద్భుతం! అప్పటి వరకు పుస్తకాలలో వినడము, చదవడము, వినడమే. కొంతమందికి అయితే అసలు ఆ ఆలోచన కూడా లేదు. సమాధి స్థితి అనేది ఒకటి ఉంటుందనేటువంటి అవగాహన, ఆలోచన లేనటువంటి సమాజం. పాశ్చాత్య భావజాల ధోరణులు, ఆ విద్య ప్రభావము, వీటన్నిటితో సనాతన ధర్మానికి ఎంతో దూరంగా వెళ్ళిపోయింది అప్పటి సమాజం. అటువంటి పరిస్థితులలో కదా శ్రీరామకృష్ణులు అవతరించారు. ఏమి సమాధి స్థితులండి! అపూర్వం అసలు ఆయన అనుభవించేటువంటి ఆ సమాధి అవస్థ, ఆ భావముఖంలో నెలకొని ఉండడం. ప్రజలందరూ కూడా చాలా నిశ్చేష్టులైపోయేవారు. ఉన్నట్లుండి ఒక మాట ద్వారానో, ఒక పాటలోని భావం ద్వారానో ఆయన ఆ సమాధి స్థితిలోకి వెళ్ళిపోయేవారు. శరీరం అంతా నిశ్చలమైపోయేది. దేదీప్యమానమైనటువంటి తేజస్సు ముఖంలోంచి ప్రసరించేది. అబ్బా, ఆ కాలంలో ఆ సమాధి స్థితులను దర్శించిన వాళ్ళందరూ ఎంతటి ధన్యాత్ములో, ఎంతటి పుణ్యాత్ములో చెప్పలేము కదా. సమాధి స్థితులకు అపూర్వమైనటువంటి నిర్వచనం, ప్రతీక రామకృష్ణుల వారే. అంతకు మించిన నిర్వచనం నభూతో న భవిష్యతి. తిరిగి రామకృష్ణుల వారు వస్తే తప్ప ఆ సమాధి స్థితులను ఎవ్వరిలో మనము అంత వైభవంగా చూడలేం, అంత ఉన్నతంగా చూడలేం, అంత నిత్య వ్యవహారంగా చూడలేం, అంత అవలీలగా చూడలేం. అటువంటి మూర్తిభవించిన సమాధి స్థితి వారిది. అలాగే రూపం దాల్చిన దయ, ఎంత దయాగుణము, ఎంత మానవీయమైనటువంటి ఆ దృక్కోణము, జాలి గుణము మనసులో.
చూడండి, మధురనాథ్ బిశ్వాస్తో తీర్థయాత్రలకు పోతున్నాడు. దారిలో అత్యంత పేదరికంలో మగ్గిపోతున్నటువంటి ప్రజలు కనపడ్డారు ఒక చోట. వీళ్ళందరికీ బాగా చక్కగా భోజనం పెట్టి బట్టలు ఇస్తావా లేదా, వీళ్ళందరికీ తలకి రాచుకోవడానికి చమురు ఇస్తావా లేదా, నేను ఇక్కడి నుంచి కదలను అంటారు కదా. అయ్యో బాబా బాబా, చాలా ఖర్చు అవుతుంది, మనం అనుకున్న మనకి ఈ యాత్రల్లో చాలా డబ్బు కావాలి కదా, అంత డబ్బు ఇక్కడ పెట్టేస్తే ఎట్లా బాబా, లేదు ఖచ్చితంగా నువ్వు ఈ పని చేస్తేనే నేను వస్తా, లేకపోతే నాకు అసలు తీర్థయాత్ర వద్దు, ఏమీ వద్దు అని భీష్మించుకొని కూర్చుంటారు. ఇంకొక చోట కూడా ఇట్లాగే చేస్తారు. ఎంత దయండి ఆయనకి. అసలు దయకి నిర్వచనం చెప్తారు కదా, ఇదే కదా అనుష్ఠాన వేదాంతంగా స్వామి వివేకానంద పట్టుకున్న రామకృష్ణ మఠాలని స్థాపించడానికి మూల కారణం కూడా ఇదే కదా. సర్వ ప్రాణుల పట్ల ఆ దయ, ఆ జాలి, ఆ అనుకంప, వారిలో ఉన్నటువంటి అద్భుతమైన దివ్యగుణం ఈ దయ అన్నది, రూపం దాల్చిన దయ. లేకపోతే మధురనాథ్ బిశ్వాస్ వాళ్ళ కులగురు ఉంటాడు ఒక అతను. ఏమిటి మధురనాథ్ బిశ్వాస్ ఇంతగా వశమైపోయాడే ఈయన పట్ల అని ఒకరోజు ఏకాంతంలో రామకృష్ణుల వారు విశ్రాంతిలో ఉంటే కాలితో తంతాడు. ఏం చేశావు చెప్పు, ఏం మాయ వేశావు, ఏం మందు పెట్టావు, జమీందారుని అంతగా వశపరుచుకున్నావే అని అంటాడు. ఏం మాట్లాడరు మహానుభావులు, ఎంత దయ చూపిస్తాడు అతని పట్ల, ఎంత సహనం చూపిస్తారు. ఒక్క మాట మధురనాథ్తో చెప్పి ఉంటే అతని తల ఎగిరిపోయి ఉండేది. అంతటి దయ కదా వారికి. ఎన్ని సందర్భాల్లో చూస్తామో మనం. అసలు ఆ దయ గురించి చెప్పుకుంటేనే 2 గంటలు చెప్పుకోవచ్చండి. అంత అపూర్వమైనటువంటి నైజం వారిది, నేచర్, ఆ స్వభావం దయ అన్నది. అలాగే దృశ్యమానమైన ఆనందం, వారిలో వెళ్ళి విరిసేటువంటి ఆనందం. శ్రీరామకృష్ణ పరమహంస సమగ్ర సప్రామాణిక జీవిత గాథ 2 భాగాలు, అపూర్వమైనటువంటి పుస్తకాలు కదా మనందరికీ. అందులో శారదానంద స్వామి ఈ ఆనంద స్థితిని గురించి ఎంత దివ్యంగా వర్ణిస్తారండి. మొట్టమొదట చూడ్డానికి ఎక్కడో భక్తుల ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన భగవత్ పారవస్య భావంలో ఆనందంగా పాట పాడుతూ నృత్యం చేసేటప్పుడు వారి ముఖము లోపల ఉన్నటువంటి ఆ బ్రహ్మానంద స్థితిని బహిర్గతం చేయడానికి ఆ ముఖము అంత దివ్యంగా ప్రకాశిస్తోంది. బాగా పండిపోయినటువంటి ఒక పండు ఇంకా బాగా విచ్చుకుంటే ఎలాగైపోతుందో అలాగుంది, ఆయన ఆనందం అంతా నిండిపోయింది ఆయనలో అని చెప్పి అసలు చాలా గొప్పగా వర్ణిస్తారు. ఎందుకంటే భజగోవిందంలో చెప్పినట్లు యోగరతోవా భోగరతోవా సంగరతోవా యా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందత్యేవా అని చెప్తారు కదా జగద్గురు ఆదిశంకరాచార్యులు గారు. నువ్వు యోగరతోవా నువ్వు యోగవిగా అన్నా ఉండు, భోగివిగా అన్నా ఉండు, సంఘం కలిగి ఉండు, సంఘ విరహితుడై ఉండు, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే నువ్వు ఆ బ్రహ్మతో నిత్యం రమిస్తూ ఉంటావో, యస్య బ్రహ్మణి రమతే చిత్తం, నీ చిత్తం ఎప్పుడైతే ఆ బ్రహ్మంలో రమిస్తూ ఉంటుందో, ఆ పారవస్యంలో ఉంటుందో, ఆ బ్రహ్మ భావనలో ఉంటుందో, ఆ దైవీ భావనలో ఉంటుందో, నందతి 3 సార్లు చెప్తారు. అంత ఆనందమే ఆనందం, తప్పనిసరిగా ఖచ్చితంగా పరమానందం అని చెప్తారు కదా. మరి అటువంటి స్థితిని చాటి చెప్పడానికి వచ్చిన అవతారం కదూ. భగవంతుణ్ణి పట్టుకుంటే, భగవద్ స్పృహలో ఉంటే, భగవద్ ధ్యానంలో చింతనలో ఉంటే ఏ విధమైనటువంటి ఆనందం మనకి కలుగుతుందో అలాగా మూర్తీభవించినటువంటి ఆనంద తత్వమే, ఆ ఆనందాన్ని చెప్పడం కోసం వచ్చిన వరిష్ఠ అవతారమే శ్రీరామకృష్ణులు కదా. కాబట్టి ఎంత ఆనందమో చెప్పలేం. శ్రీరామకృష్ణులు చెప్తారు గురుదేవులు, భజనానందం, విషయానందం, బ్రహ్మానందం అని. అట్లాగా భజనానందము, బ్రహ్మానందము, భగవత్ స్మరణానందము అన్నీ కూడా ఆయనలో మనకి కనిపిస్తాయి. అందరిలోకి కూడా ఆ ఆనందం అన్నది అలా ప్రసరిస్తుందండి, ప్రవహిస్తుంది. నిజంగానే ఆ ఆనంద భావన, అబ్బా దివ్యాతి దివ్యం అసలు ఈ అంశము. అంత దృశ్యమానమైనటువంటి ఆనందం, దేహం దాల్చిన అమృతం. అమృతత్వం అంటే
ఏమిటి? అమృతత్వం అంటే బ్రహ్మభావనలో నిరంతరం లయించిపోవడమే కదా. శాశ్వతమైనటువంటి ఆ పరబ్రహ్మ భావన, అదే అమృతత్వం. మృత్యువు లేనటువంటి తత్వము ఎక్కడుంది? ఆ అమృతత్వం అంటే ఆ భావనలో నిరంతరం నిలిచి ఉండడమే. అలాగా ఆ అమృతమే దేహం దాల్చినట్లు ఉంది అని చెప్తున్నారు. సాకారమైన ధర్మం. ఆహా! స్థాపకాయ చ ధర్మస్య, ఎంత గొప్పగా ఉంటుంది ఆ శ్లోకము. ఓం స్థాపకాయ చ ధర్మస్య. ఆసుగా అప్పటికప్పుడు వచ్చేస్తుంది ఈ ప్రణామ మంత్రం వివేకానంద స్వామికి. నిస్తారిణి ఘోష్, నవగోపాల్ ఘోష్ వాళ్ళ ఇంట్లో గురుదేవుల యొక్క మొట్టమొదటి ఆ పింగాణి విగ్రహాన్ని, మన్నించండి, చలువరాతి విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి వెళ్ళినప్పుడు ఆసుగా చెప్తారు కదా ఈ ప్రణామ మంత్రం. స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ అన్నట్లు. అది ఆ రూపము, ధర్మము ఒక రూపం దలిస్తే అలా ఉంది సాకారమైన ధర్మం. అది చెప్తున్నారు. ఆకృతి ఉన్న వేదం ఎంతమంది చెప్తారండి? వేదాంతాలలో వర్ణించేటువంటి స్థితులన్నింటినీ మించిపోయినటువంటి మహావస్థ వారిది, వారు ఉన్నటువంటి స్థితి అని చెప్తారు కదా. అలాగే రసీభూతమైనటువంటి మోక్షము, వీటి ద్వారానే నీవు ప్రకాశిస్తున్నావు. అలాగా ఈ శ్లోకంలో గురుదేవుల యొక్క మహద్వైభవాన్ని దేదీప్యమానంగా ప్రదర్శించారు రచయిత. తర్వాత మనం 20వ శ్లోకానికి వెళ్తున్నాం. కాత్యాయిని ప్రతికృతిం ప్రభజన్ క్రమేణ తుంగం సమాధిమధిరుహ్యా వికల్పహీనం త్వం నిర్నిమేష నయనః స్థిమితా నిలసన్నంతే గమః ప్రతికృతస్తు స్వరూపభావం స్థిమితా నిలసన్నంతే గమః ప్రతికృతస్తు స్వరూపభావం. ఇది ఒక నిశ్చల స్థితిని ఎలా పొందాడో మన గురుదేవులు చెప్తున్నారు. కాత్యాయని దేవిని పూజిస్తూ, అంటే జగజ్జనని తల్లి ఆదిపరాశక్తి అయినటువంటి భవతారిణి కాళీమాతని పూజిస్తూ క్రమంగా తురీయమైన నిర్వికల్ప సమాధి స్థితిని పొందావు. అందుకే విగ్రహానికి అతీతమైన కేవలమైన సత్యస్థితిలో రెప్పపాటు లేని శ్వాస స్తంభించిన విగ్రహము వంటి నిశ్చల స్థితిని పొంది సారూప్యముక్తిని పొందావు. ఇక్కడ మామూలుగా సారూప్య, సాయుజ్య, సాలోక ముక్తులు చెప్తుంటారు కదా, 4 రకాలుగా చెప్తూ ఉంటారు. సారూప్య స్థితి, సాలోక స్థితి, సాయుజ్య స్థితి. ఇలాగా ఈ చెప్తున్నటువంటి వాటిలో సారూప్యముక్తి అంటే భగవంతుడి యొక్క రూపం, సారూప్యం అంటే ఆ రూపంతో సమానమైనటువంటి ముక్తిని నువ్వు పొందావు. ఎలా ఉంది అమ్మ రూపము అని అంటే, అమ్మ యొక్క రూపానికి దీటుగా ఈయన రూపం కూడా ఉంది. ఎలా ఉంది? కేవలం ఒక సత్యస్థితిలో రెప్పపాటు లేకుండా శ్వాస స్తంభించిపోయింది విగ్రహం వంటి నిశ్చల స్థితిని పొందాడు. ఎలా పొందాడు? తురీయమైనటువంటి నిర్వికల్ప స్థితిని కాత్యాయని దేవిని పూజిస్తూ. అది వాస్తవం కదండి. అమ్మని ఎంతలా పూజించాడు. అసలు ఇటువంటి అపూర్వమైన అర్చకుడు ఎక్కడైనా ఉన్నారా? ఆధ్యాత్మిక ప్రపంచ చరిత్రలో మనకి కనిపిస్తాడా? ఎంతటి మహోద్భుతమైనటువంటి పౌరోహితుడు, పూజారి, అర్చకుడు ఈయన. కేవలం శిలారూపంలో ఉన్నటువంటి ఆ తల్లిలో చైతన్యాన్ని తీసుకొచ్చి అక్కడ దైవీ శక్తిని మేలుకొల్పి ఎంత అద్భుతంగా దర్శనాన్ని పొందాడు. మంకుపట్టి బట్టి ఏడ్చి వ్యాకులతతో, పరమ దృఢ దీక్షతో నాకు అమ్మ కావాలి, అమ్మ ప్రత్యక్షం కావాలి అని పరితపించిపోయి నిరంతరం అమ్మ భావనే, అమ్మ ధ్యానమే, అమ్మ ఆలోచనలే, అమ్మ గురించిన చింతనే. అటువంటి స్థితిలో ఉండి అద్భుతమైనటువంటి ఆ నిర్వికల్ప సమాధి స్థితిలో, ఆ విగ్రహానికి కూడా అతీతమైనటువంటి సత్యస్థితిలో రెప్పపాటు లేని శ్వాస స్తంభించిన విగ్రహం లాంటి నిశ్చల స్థితిని పొందడమే ఈ యొక్క
సారూప్యముక్తిగా చెప్తారన్నమాట. ఆ దానిని పొందావు స్వామి అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఈ నిర్వికల్ప సమాధి స్థితిలో వచ్చేటువంటి అవస్థలు, కలిగేటువంటి మార్పులు, శ్వాస ఆడకపోవడము, ఒక నిశ్చల స్థితిలో నాడి కూడా కొట్టుకోకుండా ఉండిపోవడం, ఇవన్నీ జరుగుతాయని మనం చదువుతాం కదా. అటువంటి స్థితులన్నీ స్వామి పొందారని చెప్తున్నారు ఇక్కడ. తర్వాత 21వ శ్లోకంలో తేజస్వినః ప్రథిత కేశవచంద్ర ముఖ్య విద్వత్తమా అవసరం ప్రసమీక్షమాణాః విద్యావిహీనమయశస్కమపేత విత్తం త్వమారారిరాధయిషవః ప్రతిపాలయంతి. విద్యావిహీన యమశస్కమపేత విత్తం త్వమారిరాధయిషవః ప్రతిపాలయంతి. తేజోవంతులు, విద్వాంసులు అయినటువంటి కేశవచంద్రుని లాంటి వారు విద్య, కీర్తి, ధనము ఏమీ లేని నిన్ను ఆరాధించడానికి ఆర్తితో ఎదురు చూస్తున్నారు. ఎంత గొప్పగా చెప్తున్నారు చూడండి. ఏముంది రామకృష్ణుల వారి వద్ద పేద బ్రాహ్మణుడు, కీర్తి ప్రతిష్టలు లేవు, ధనము లేదు, ఏమీ లేదు, విద్య అస్సలు లేదు, ఏం లేదు, నమోస్తున్నారాయణ అస్సలేం లేదు. కానీ ఈయనను ఆరాధించడం కోసము గొప్ప గొప్ప విద్వాంసులు, అఖండమైనటువంటి కీర్తి ప్రతిష్టలు ఉన్నటువంటి వారు ఆనాటి సమాజంలో ఎవరు? కేశవచంద్ర లాంటి వాళ్ళందరూ కూడా నిన్ను ఆరాధించడం కోసము పరితపిస్తూ ఎంతో ఆర్తితో ఎదురు చూస్తున్నారు. ఆయన నోటి నుంచి వెలువడేటువంటి ఒక్క మాట చాలు, అపూర్వమైనది, మహిమాన్వితమైనది, వేదవాక్యాలతో, వేద మంత్రాలతో సమానమైనది. అది అనుభూతితో చెప్పేటువంటిది. అపరోక్ష అనుభూతి ఏవేవో చెప్తూ ఉంటారు కదా, అవన్నీ కూడా వారిలో మనకి కనిపిస్తాయి, వినిపిస్తాయి, అలౌకికమైనటువంటి ఆనందానికి గురి చేస్తాయి. అందుకని ఈ కేశవచంద్రసేను, విజయకృష్ణ గోస్వామి, మిగతా అందరూ కూడా బ్రహ్మ సమాజ సభ్యులు. వీళ్ళందరూ, మన వివేకానంద స్వామి కూడా బ్రహ్మ సమాజ సభ్యుడే. ఆనాటి పాశ్చాత్య భావజాలం ప్రకారము వీళ్ళ సిద్ధాంతం రూపొందుకున్నది. నిర్గుణ పరబ్రహ్మని నమ్ముతారు తప్ప విగ్రహారాధనని చాలా ఇదిగా నిరసించేటువంటి సమాజం ఈ బ్రహ్మ సమాజం. అటువంటి బ్రహ్మ సమాజంలో మహా గొప్ప ఆధ్యాత్మిక పురుషుడు ఈ కేశవచంద్రసేన్ తన ప్రసంగాలతో ఆనాటి సమాజాన్ని ఉర్రూతులుగిస్తూ ఉంటాడు. యువకులందరూ కలలుగనేవాళ్ళు. తాము కూడా కేశవచంద్రసేన్ లాంటి మహాజ్వలమైనటువంటి ఆకర్షణ శక్తితో ప్రజలని గొప్పగా ఆకట్టుకోవాలి, అంత గొప్పగా ప్రసంగించాలి అని ఆనాటి యువతకంతా ఈయన అంత గొప్పగా ప్రభావితం చేసేవారు యువతని. అట్లాంటి మహాత్ముడు కేశవచంద్రసేన్. అట్లాంటి కేశవచంద్రసేన్ ఎంత ఇదిగా లొంగిపోతాడండి గురుదేవులకి. గురుదేవులు 1875 సంవత్సరంలో బేల్ఘారియా ఉద్యానవనానికి హృదయతో వెళ్తాడు. ఎక్కడెక్కడ సాధువులున్నా, ఎక్కడెక్కడ భగవత్ మార్గంలో వెళుతున్న వాళ్ళున్నా, పురోగతి సాధించిన వాళ్ళున్నా, మహాత్ములున్నా అక్కడికి వెళ్ళిపోవాల్సిందే. ఏ విధమైనటువంటి భేషజాలు లేవు, సంకోచాలు లేవు, గర్వం లేదు, అహంకారం లేదు, నేనేంటి వెళ్ళేది అనేటువంటి అది అస్సలు లేదు ఆయన దగ్గర. వెళ్ళిపోయారు. హృదయం వెళ్తాడు. స్వామి, మా మామగారు ఇట్లా దక్షిణేశ్వరం గుళ్ళో పూజారిగా ఉన్నారు, మీ దగ్గర ఏదో భగవత్ సంబంధమైన విషయాలు మాట్లాడడం కోసం వచ్చారు, తీసుకురమ్మంటారా? రమ్మని చెప్పు. వచ్చారు గురుదేవులు. ఏముంది ఆయనకి, ఎక్కడో పంచ కట్టుకొని ఉన్నాడు, పాతకాలం పల్లెటూరు అతనులాగున్నాడు, ఏం పెద్ద ఇదిగా లేడు మనిషి, చాలా సాదా సీదాగా ఉన్నాడు. ఎవరి కంటికి ఆనలే. ఆయన వస్తాడు దగ్గరికి. వచ్చి గురుదేవులు వస్తాడు. బాబు, మీరు భగవద్ దర్శనం పొందారంట కదా, ఎంత మహాత్ములు అని చెప్పి మాట్లాడడం మొదలు పెడతారు. ఎవ్వరు కూడా ఏమంత పెద్ద పట్టించుకోలేదు ఆయన్ని. ఆయన అప్పుడు పాట పాడతారండి. పాట పాడి ఎరుగుతరమే కాళి అని చెప్పి పాట పాడేటప్పటికి, పాట పాడితే ఆయన ఎంత భగవద్ ఆవేశాన్ని, ఆనందాన్ని, పారవస్యాన్ని అనుభూతిస్తారో మనకు తెలుసు కదా. వీళ్ళందరూ ముగ్ధులైపోయి అట్లే చూస్తున్నారు ఆయన మొహం వైపు. అబ్బా, ఏమి ఆనంద పారవస్య భావము కనిపిస్తుంది ఈయన మొహంలో అని అలా చూస్తూ ఉన్నారు.
పాట పాడేది అయిపోయింది, అందరూ మంత్రముగ్ధులైపోయారు. అప్పుడు ఏమంటున్నారు ఈయన చూసారా, ఆవుల మందలేకి వేరే జంతువు వచ్చిందనుకోండి, కొమ్ములతో పొడిచి పొడిచి దానిని పంపించేస్తాయి. అలాగే ఇంకొక ఆవు వచ్చిందనుకోండి, దానిని అలా నాకుతూ ఉంటాయి. స్వజాతి అభిమానం అన్నమాట. మనందరి మధ్యలో కూడా ఇదిగో ఇలాంటి అభిమానమే ఉంది ఇప్పుడు అని చెప్తారు ఎంత చక్కగా. అప్పుడు కేశవ చంద్రసేన వైపు చూసి, నీకు తోక తెగిపోయింది అంటారు. అందరికీ ఏమిటి నా ఇట్లా మాట్లాడుతున్నాడే, ఎవరికి అర్థం కాదు. అప్పుడు ఆయన వివరిస్తారు చూడండి, ఏం లేదు నాయన, ఒక చిన్న కప్పు ఉందనుకోండి, అది తోకతో ఉంటుంది. ఆ తోకతో ఉన్నప్పుడు ఏం చేస్తుంది, అది కేవలము నీళ్ళలోనే ఉంటుంది, భూమిపైకి రాలేదు. ఎప్పుడైతే తోక తెగి పడిపోతుందో అప్పుడు అది నీళ్ళలోనూ ఉంటుంది, భూమిపైన ఉంటుంది. అలాగే ఎప్పుడైతే అజ్ఞానం అన్నది మనకి తెగిపోతుందో, దూరం అయిపోతుందో, విచ్ఛేదమైపోతుందో, ఇట్లాగా బ్రహ్మానంద సాగరంలోనూ విహరించవచ్చు, ఇట్లా సంసారంలోనూ విహరించవచ్చు, రెండిట్లోనూ మనము ఆనందంగా ఉండవచ్చు అని వివరిస్తారు. ఆశ్చర్యచకితులైపోతారు. ఆహా, ఏం పోలిక, ఏం వివరణ. అంతే, ఆ రోజు నుంచి కేశవ చంద్రసేన్ ఒక మహా ఆకర్షణకు లోనైపోతాడు. తాను లోనైపోవడమే కాదండి, పత్రికల్లో అంతా కూడా రాస్తూ వస్తాడు. ఆహా, దక్షిణేశ్వరంలో ఒక మహాత్ముడు ఉన్నారు, ఆయన ఎంతో గొప్ప దివ్యమైనటువంటి ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నారు, ఆయన గురించి ఎంత గొప్పగా రాస్తారో ఆ పత్రికల ద్వారానే చాలామంది కలకత్తా ప్రజలందరూ కూడా తెలుసుకొని గురుదేవుల దగ్గరికి రావడం మొదలు పెడతారన్నమాట. ఈ కేశవ చంద్రసేన్ ద్వారా వచ్చి గురుదేవుల్ని అలా బోట్లో షికారు తీసుకెళ్ళిపోతారు. ఆయన మాట్లాడితే చాలు, ఆయన చూపు పడితే చాలు, తన ఇంటికి తీసుకువెళ్తాడు. గురుదేవా, ఇదిగో నేను ఇక్కడే కూర్చొని ధ్యానం చేసుకుంటాను. గురుదేవా, ఇదిగో నేను ఇక్కడే కూర్చొని మా బ్రహ్మ సమాజం కోసము, దాని యొక్క అభ్యున్నతి కోసం ఆలోచిస్తూ ఉంటాను. నేను ఏ స్థలంలో ఉన్నా, ఏ ఆలోచనలో ఉన్నా, నా ఆలోచన నిత్యము నిరంతరము భగవంతుడి పట్లనే ఉండేటట్లుగా దీవించండి గురుదేవా అని ఎంత వినమ్రంగా వేడుకుంటాడో కేశవ చంద్రసేన్. అంత అపూర్వమైనటువంటి బాంధవ్యం నెలకొంటుంది ఈ కేశవ చంద్రసేన్కి మన గురుదేవులకి. సామాన్యమైన విషయం కాదు ఇది. అయితే కేశవ చంద్రసేన్ ద్వారా గురుదేవులు ఎంత గొప్పగా ఒక విషయాన్ని గ్రహించారంటే, కేశవ చంద్రసేన్ మహా గొప్ప ఆధ్యాత్మిక సంస్థకి గొప్ప చెందినవాడు, చక్కగా ఎంతో బాగా సాధనలు చేస్తున్నాడు. అయినప్పటికీ మనం ఇదివరకే చెప్పుకున్నట్లుగా సంపూర్ణంగా ఈ భావజాలాన్ని, ఈ వైరాగ్యాన్ని పట్టుకోలేకపోతున్నాడు అన్నది సూక్ష్మ బుద్ధి పరిశీలన ఉన్నటువంటి గురుదేవులు చక్కగా గ్రహిస్తారు. ఆ విధంగా కూడా ఈ కేశవ చంద్రసేన్ ఉపయోగపడతారు. అలాగా కేశవ చంద్రసేన్ పట్ల ఎంతో మక్కువ చూపిస్తారు మన గురుదేవులు. ఎంతటి భాగ్యవంతుడో ఆ కేశవ చంద్రసేన్. అలాగా ఇంతమంది, ఎంతోమంది, ఇంకా చెప్పుకుంటూ వస్తే అంతమంది వస్తారు. మనం తర్వాత శ్లోకంలో అటువంటి మహాత్ములందరినీ కూడా స్మరించుకోబోతున్నాము. ప్రస్తుత శ్లోకంలో కేశవ చంద్రసేన్తోనే ఆపుదాము. తర్వాత శ్లోకానికి ప్రవేశిస్తున్నాము. ఇది 22వ శ్లోకం. ఘ్రాత్వా సకృత్తవ పదాంబుజ దివ్యగంధం నారాయణ ప్రభృతయో బుధ సార్వభౌమాః సద్య సముజ్జిత గృహాది సమస్త బంధాః ప్రవ్రజ్య ఘోర తపసే విపినం ప్రజగ్మః ప్రవ్రజ్య ఘోర తపసే విపినం ప్రజగ్మః. ఈ శ్లోక భావం, నీ పాదాంబుజ దివ్యగంధాన్ని కొంచెం ఆఘ్రాణించి నారాయణ శాస్త్రి మొదలైన పండిత సార్వభౌములు తక్షణమే గృహాది సమస్త బంధాలు త్యజించి కఠోర తపస్సాధనలకై అరణ్యాలకు వెళ్ళారు. ఇది ఎంత మహత్తరమైన విషయమో చూడండి. ఏమిటంటే, గురుదేవుల్లాగానే ఎందరో ఆధ్యాత్మిక మహనీయ మూర్తులు ఉన్నారు, గొప్ప సాధనలతో ఉన్నారు. సాధనలు ఒకవైపు, ఉపాసన, భక్తి, పాండిత్యం అన్నీ మూర్తిభవించినటువంటి మహాత్ములు ఉన్నారు అప్పటి సమాజంలో. ఎవరు వాళ్ళు? ఈ నారాయణ శాస్త్రి
ఒక నైష్ఠిక బ్రహ్మచారి, గురువుల దగ్గరే నివసిస్తూ షడ్దర్శనాలని కూడా అద్భుతంగా అభ్యసించాలి, ఔపోసన పట్టాలి, మహా ఉద్దండ పాండిత్యంతో విరాజిల్లాలి అనేటువంటి మహా గొప్ప విద్యావేత్త, విద్యా తృష్ణ కలిగినటువంటి మహాత్ముడతను. అయితే విద్యతో పాటు పాండిత్యంతో పాటు అతనిలో ఎంతో భక్తి వైరాగ్యాలు కూడా ఉండేవండి. ఇదొక అపూర్వమైనటువంటి విషయం. అయితే ఇతను అన్ని చోట్ల అన్ని దర్శనాలని అభ్యసించాడు. సాధారణంగా మనకి చెప్తుంటారు కదా షడ్దర్శనాలు అని. ఇవన్నిట్లో బెంగాల్ రాష్ట్రము తాంత్రిక శాస్త్రాలకి, తాంత్రిక విద్యలకి, న్యాయశాస్త్ర విద్యకి కూడా సుప్రసిద్ధమైనటువంటిది మన బెంగాల్. ఇక్కడ నవద్వీపం అన్న చోట 7 సంవత్సరాల పాటు ఈయన ఈ విద్యనంతా అభ్యసించి ఇక ఇంటికి వెళ్ళిపోవాలి. ఈ పరిసర ప్రాంతాల్లో చక్కటి మంచి క్షేత్రాలని దర్శించుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోదాము అనే ఆలోచనతో దక్షిణేశ్వరానికి వస్తాడు. దక్షిణేశ్వరం ఎలా ప్రసిద్ధి చెందింది? సాధువులకు, భక్తులకు, ఆ పుణ్యక్షేత్రానికి అటు ఇటు వెళ్ళే ప్రయాణికులకు అందరికీ కూడా ఎంతో గొప్పగా ఆదరపూర్వకమైనటువంటి ఆతిథ్యం కల్పించేది. అన్నపానాదులైతేమి, ఉండడానికి వసతి అయితేమి, సమస్తము. ఇంకా అటువైపు రమణీయమైన మనోహరమైనటువంటి ప్రకృతి సౌందర్యం ఉంది. పవిత్రమైన గంగానది ప్రవహిస్తోంది. దివ్యమైనటువంటి ఆ దక్షిణేశ్వరంలో భవతారణి కాళీమాత ఆలయం ఉంది. చెప్పలేము అస్సలు. సాధకులందరికీ కూడా ఒక చాలా ఆకర్షణీయమైనటువంటి మనోహరమైన స్థలం అది. అలాగా ఈయన వచ్చారు. వచ్చిన తర్వాత రామకృష్ణుల వారిని ఎప్పుడైతే చూశాడో పరమాశ్చర్యానికి లోనయ్యాడు. ఆయన పసిగట్టాడు, ఈయన సామాన్యుడు కాదు. శాస్త్రాలలో చెప్తున్నటువంటి ఎన్నో విషయాలన్నీ కూడా ఈయనకి మంచినీళ్ళు తాగినట్లే. కరతలామలకము అంటాం చూడండి, అరచేతిలో ఉన్న ఊసరికాయ లాంటివి. ఏవి? అపరోక్ష అనుభూతి అని చెప్తాం మనం. అంటే భగవద్ దర్శనము, భగవంతుడితో సంభాషించడము, భగవత్ సాక్షాత్కారం అన్నది కేవలం మాటలు కాదు, భగవత్ పారవస్యం అన్నది మాట కాదు. ఈయన అనుభవిస్తున్నాడు. ఆ అనుభవంలో నుంచి వచ్చినటువంటి మహదానందాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. అదే తనంతకు తను వస్తుంది అలాగా. అబ్బా, ఈయన ఏమి మహాత్ముడు అని పులకించిపోయి వెళ్ళిపోవాలనుకున్నటువంటి వ్యక్తి అక్కడే ఉండిపోయాడండి. ఎంత గొప్ప విషయం ఇది! నారాయణ, అలాంటి నారాయణ శాస్త్రి కొద్ది కాలం గడిచేటప్పటికి ఆయన ఎంత గొప్పవాడంటే జైపూర్ మహారాజు తన సంస్థానంలో ఆస్థాన విద్వాంసుడిగా కూడా ఆహ్వానిస్తాడు. ఈయన ఈ చదువులు, ఈ శాస్త్రాలు నేర్చుకోవాలి అనేటువంటి తపనలో దానిని మర్యాదగా తిరస్కరిస్తాడు. అంతటి మహత్తరమైన స్థాయిలో ఉన్నటువంటి వాడు క్రమంగా గురుదేవులలోని ఆ పాండిత్య వైముఖ్యం, అంటే పాండిత్య అహంకారాలు ఏం పాండిత్యం ఉందని ఆయన దగ్గర, ఏం పాండిత్యం లేదని ఆయన దగ్గర. అబ్బబ్బబ్బా అలాగా గమనించాడు. ఏ పాండిత్యమో అవసరం లేదు, తీవ్రమైనటువంటి భగవత్ సాక్షాత్కార కాంక్ష ఉండాలి. నేను ఉద్దండ పండితుడినైపోతాను, ఇంత సభలలో మహావిద్వాంసుండని నిరూపించుకుంటాను అనేటువంటి పటాటోపము, అనేటువంటి ఆకాంక్ష, అనేటువంటి దుగ్ధ, ఇవన్నీ సమూలంగా నాశనమైపోతాయి, ఆయనలో సమూలంగా మాయమైపోతాయి. అబ్బా, మానవ జీవితానికి పొందవలసింది పొందాడు ఈ మహాత్ముడు. మనం కూడా ఇలాగా పొందాలి అని పరితపించి గురుదేవుల పాదాల మీద పడి దీవించమని, సన్యాస దీక్ష ఇవ్వమని చెప్పి ఇంటికి వెళ్లకుండా అస్సాం దగ్గర ఉన్నటువంటి గౌహతిలో ఉన్న వశిష్ఠాశ్రమం చాలా అద్భుతంగా ఉంటుంది. మేము చూసాము ఆశ్రమం ఎంత బాగుంటుందో. అక్కడికి వెళ్ళిపోయాడండి తపస్సు చేసుకోవడానికి. అబ్బా, ఏం విషయం అండి! ఎంత ఇది కలిగించారో చూడండి గురుదేవులు. ఇలాగే ఎంతమంది కలిగిస్తారు తెలుసా? మహా ఉద్దండ పండితులు, శాస్త్రవేత్తలు ఎవరు వస్తున్నారు ఒకరొకరు. గౌరీ పండిత తర్కభూషణుడు, ఈయనకి ఏమి దివ్యశక్తి ఉండేది తెలుసా? ఆయన మహా దైవోపాసకుడు, దేవీ ఉపాసకుడు. ఆయన ఒక చెయ్యి మీద
పెద్ద పెద్ద ఇటుకల్ని పేర్చుకొని ఒక ఎడమ చెయ్యి మీద హోమగుండాన్ని పేర్చుకొని అసలు నమ్మలేము, ఊహించలేము అస్సలు. కుడి చేత్తో అందులో ఆహుతులు ఇస్తూ యజ్ఞం చేసేవాడు. అబ్బో, సామాన్యుడు కాదు, చాలా దివ్యశక్తులు ఉండేవి ఆయనలో. అటువంటి మహిమాన్వితుడు గౌరీచరణ్ పండితుడు, గౌరీచరణ్ తర్కభూషణాలంకారుడు. అటువంటి దివ్యశక్తి సమన్వితుడు, మహాశాస్త్ర ఉద్దండ పండితుడు వస్తాడు. ఎందుకు వస్తాడు? అలాగే వైష్ణవచరణ్ పండితుడు, బర్ద్వాన్ రాజు యొక్క ఆస్థాన పండితుడు ఈయన. శశిధర తర్క చూడమని, అబ్బో ఎంతమందో, అసలు వాళ్ళందరి గురించి చదివి వాళ్ళందరి పాండిత్యము, వాళ్ళందరి సాధనలు, వాళ్ళందరి యొక్క ఉపాసన బలము ఎంత ఇది ఉండాలండి. ఆ శాస్త్రాధ్యయాన్ని చెయ్యాలన్నా, ఔపాసన పట్టాలన్నా, ఒక మహా పాండిత్య వైభవంతో విరాజిల్లాలన్నా, అందులో మళ్ళీ భక్తి కలిసి, అబ్బా ఏమి ఉద్దండ పండితులు వీళ్ళందరినీ తలుచుకోవడం కూడా మనం నిజంగా చాలా దివ్యమైనటువంటి విషయం ఇది. వీళ్ళందరూ ఎందుకంటే గురుదేవుల యొక్క దివ్యత్వాన్ని గుర్తించి అందులో నుంచి గ్రహించి తపస్సాధనలకు వెళ్ళిపోయినటువంటి మహనీయులు వీళ్ళందరూ కూడా. గౌరీచరణ్ పండితుడు కూడా సామాన్యుడు కాదని చెప్పుకున్నాం కదా. అటువంటి అతను అక్కడ ఎక్కువ రోజులు ఉండేటప్పటికీ ఇంటి దగ్గర నుంచి ఉత్తరాలు వస్తాయి. ఈయన అక్కడ ఈ మహాత్ముడితో కలిసి, ఈ పిచ్చి మహారాజుతో కలిసి, ఈ వైరాగ్య చక్రవర్తితో కలిసి ఇంటిని వదిలేస్తాడేమో, సంసారం త్యజిస్తాడేమో అని చెప్పి ఉత్తరాలు వస్తూ ఉంటాయి. క్రమక్రమంగా ఏమవుతుంది ఈయనకి, ఇల్లు, సంసారము, భార్య ఏమి వద్దు, భగవత్ సాక్షాత్కారం కావాలి అని చెప్పి ఇతను కూడా వెళ్ళిపోతాడు. ఏమి సామాన్యమైన విషయాలు ఇవన్నీ కూడా. అట్లాంటి అలాగే శశిధర తర్క చూడమని వీళ్ళందరూ ఏం చెప్తారు గురుదేవుల గురించి? ఆహా స్వామి, మీరు అవతారం కాదు, అవతారాలకే మూలమైనటువంటి ఆ పరబ్రహ్మ స్వరూపమే మీరు మీలో ఉన్నటువంటి ఈ శారీరక మానసిక అవస్థలు, మీ స్థితిగతులు అన్నీ కూడా శాస్త్రాలలో, వేదాలలో వర్ణించిన వాటి అన్నిటికంటే కూడా అతీతంగా ఉన్నాయి ఇవి. ఆహా, మాకెంత భాగ్యము, మేమెంత అదృష్టవంతులం, మేమెంత ధన్యులం మిమ్మల్ని దర్శించుకోవడం అని చెప్పి పులకించిపోతారు, పరవశించిపోతారు, పాదాక్రాంతమైపోతారు. ఎందుకంటే ఆయనలోని దైవశక్తి అభివ్యక్తిని సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపంగా గుర్తించారు అందరూ కూడా. అది అలా ప్రకటితమవుతోంది. అంత గొప్పగా వీళ్ళందరూ ఒక వైరాగ్య స్థాయికి వెళ్ళిపోయారండి. అలాగా ఈ శ్లోకంలో అవన్నీ మనం గుర్తు చేసుకున్నాము. ఈ నారాయణ శాస్త్రి మొదలైన పండిత సార్వభౌములు చూడండి, తక్షణమే గృహాది సమస్త బంధాలు త్యజించి కఠోర తపస్సాధనలకై అరణ్యాలకు వెళ్ళారు. ఎంత గొప్పగా చెప్పాడండి ఇక్కడ. అలాగే ఇంకొక శ్లోకానికి వెళ్తున్నాం. హే రామకృష్ణ తవ సాంప్రతికావతారే పూర్వాతిశాయి మహిమానమవేక్ష్య శిష్యా ఆశ్చర్య హర్షజవ ధర్షితధీ విలాసా అత్రైవ శీఘ్రమభవన్ సుతారాం ప్రలీనాః అత్రైవ శీఘ్రమభవన్ సుతారాం ప్రలీనాః. హే రామకృష్ణ ప్రభో, పూర్వపు అవతారములలో లేని మహిమాతిశయాన్ని చూసిన బుద్ధిమంతులైన నీ శిష్యులు ఆశ్చర్య హర్ష సంభ్రమాలతో శీఘ్రమే నీ యందు లీనమైనారు. అబ్బబ్బా, ఎంత భావన చెప్తోంది ఇది. మొత్తం గురుదేవుల శిష్యులందరినీ ఈ శ్లోకంలో మనము ఒక్కసారిగా దర్శించేసుకున్నామండి. మనకి ఒక ఫోటో కనిపిస్తుంది చూడండి. మధ్యలో వివేకానంద స్వామి కర్ర పట్టుకొని నించొని ఉంటారు. ఈ పక్క ఆ పక్క అందరు ఉంటారు స్వాములు, మహాత్ములు. అబ్బా రామకృష్ణానంద స్వామి, శారదానంద స్వామి, బ్రహ్మానంద స్వామి, యోగానంద స్వామి, నిరంజనానంద స్వామి, త్రిగుణాతీతానంద స్వామి, అభేదానంద స్వామి, అద్భుతానంద స్వామి. అబ్బా ఏం మహనీయులు! ఒకరొకరిది ఎంత ఉజ్వలమైన చరిత్ర అండి. సామాన్యుల వీళ్ళు గురుదేవుల లీలలో ఆ లీల సిద్ధించడం కోసం, ఆ లీల యొక్క ప్రయోజనం నెరవేర్చడం కోసం వచ్చినటువంటి దివ్యులు కదా వీళ్ళందరూ కూడా అంట.
పూర్వ అవతారాల్లో లేనటువంటి మహత్యాన్ని గ్రహించేశారంట ఈ శిష్యులు. అంతే కదా, గ్రహించబట్టి కదా ఇల్లు వద్దు, తల్లిదండ్రులు వద్దు, ఉద్యోగ అవకాశాలు వద్దు, చదువులు అస్సలు వద్దు, ఏమీ వద్దని గట్టిగా గురుదేవుల పాదాలు పట్టుకొని కూర్చున్నారు దక్షిణేశ్వరంలో. ఇంటికి వెళ్ళండిరా బాబు, అమ్మ నాన్న ఏడుస్తున్నారు వెళ్ళండిరా అంటే వెళ్ళి అర్ధ గంటకే తిరిగి వచ్చేస్తారు. ఎందుకన్నా ఆయన ఇలా వచ్చేసావంటే, నాకు ఇల్లు ఒక నరకంలాగా ఉంది స్వామి, మహాత్మా గురుదేవా, నాకు ఇక్కడే అనంతమైన ఆనందము శాంతి లభిస్తోంది. నవ్వుతారు గురుదేవులు. అబ్బా ఏమి శిష్యులండి, అసలు విచిత్రం, అసలు వాళ్ళు ఎంత దివ్యాకర్షణ ఉందో గురుదేవుల్లో వర్ణిస్తుంటే అసలు అది పట్టుకోలేమండి నిజంగా. ఏం ఆకర్షణ అది మీకు చెప్తే అర్థమవుతుందా? అది అలౌకికమైన దివ్యమైనటువంటి ఆకర్షణ. ఒక్కరోజు కొద్దిసేపు ఒక అర్ధగంట ఆయనతో భజన చేస్తే చాలు, ఆ మహదానందం, ఆ దివ్యానందం మాలో పొంగి పొంగి హృదయాన్ని అట్లా ముంచెత్తి వేసేది. ఆ పారవస్య భావన 3 రోజులైనా మమ్మల్ని వదిలిపెట్టేది కాదని చెప్తారు కదా. ఆ స్పర్శ, ఆ చూపు, ఆయన సమక్షము, ఆయనతో చేసే భజనలు, ఆయనతో చేసేటువంటి చిలిపి చేష్టలు, చెట్లెక్కి దూకడాలు కావచ్చు, పరిహాసాలు ఆడుకోవడం కావచ్చు, ఏమి దక్షిణేశ్వరం, ఏమి శిష్యులతో కలిసి ఆయన చేసినటువంటి అపూర్వమైనటువంటి లీల. ఆహా, ఈ శ్లోకం ద్వారా మొత్తం శిష్యులందరి యొక్క, ఆ మహనీయమూర్తులందరి యొక్క దర్శనాన్ని చేసుకున్నాము. మనమందరము ఆ రచయితకి కృతజ్ఞతలు చెప్పుకుందాము, నమస్కారాలు తెలియజేసుకుందాం. ఆ దివ్యానుభూతిని అప్పటి రోజుల్లో మనం లేకపోయినప్పటికీ చదవడం ద్వారా, తెలుసుకోవడం ద్వారా, ఆనందించడం ద్వారా, మన కళ్ళ ముందు నిలుపుకోవడం ద్వారా మనము ధన్యులమే, మనము పుణ్యాత్ములమే. జై శ్రీరామకృష్ణ, జై శారదామాత, జై స్వామి వివేకానంద.